హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి నేను తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కొరమీను చేప పులుసు అనమాట. ఫిష్ నేను ఇక్కడ 2 kgs తీసుకున్నాను. దానికి రెసిపీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా ఫిష్ని బాగా కడుక్కోవాలి, దొడ్డు ఉప్పేసి. తర్వాత కొంచెం మజ్జిగలో నానబెట్టుకుంటే మనకి నీసు వాసన అనేది రాదు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత కారపొడి ఒక 3 టేబుల్ స్పూన్స్. మసాలా నేనేం చేశానంటే నైట్ పట్టించేసి మార్నింగ్ కొంచెం తొందరగా ఉంటాను వర్కింగ్ కాబట్టి, సో నైట్ మసాలా కలిపి పెట్టి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ లేసి కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. తర్వాత పసుపు వేసాను, టర్మరిక్ పౌడర్ 1 స్పూన్ వేసాను. తర్వాత గరం మసాలా అండి, అది కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు అన్నీ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ఉప్పు అన్నీ మంచిగా మనకు పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే నేను మార్నింగ్ కర్రీ అనమాట. ఇప్పుడు మసాలా దానికి ఏం కావాలో పౌడర్ నేను చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, తర్వాత మెంతులు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 4 ఎండుమిర్చి వేసాను అనమాట. రెడ్ చిల్లీస్ ఒక 4 తీసుకున్నాను. అన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయ్యేటట్టు పెనం వేసి మంచిగా రోస్ట్ చేయాలి. కొంచెం వేగాక అన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదే పౌడర్ దీనికి రెసిపీకి ఇది మెయిన్ అండి. దీనివల్ల చాలా టేస్ట్ అనేది బాగా వస్తుంది పులుసుకి. ఇది నేను 2 kgs ఫిష్కి చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా అవుతుంది. గ్రేవీ కూడా మరీ పల్చగా కాకుండా మరీ తిన్నగా దగ్గరకని కాకుండా మంచిగా ఉంటుంది పులుసు అనేది. కొంచెం మంచిగా వేగాక ఇప్పుడు ఒక 3 ఇలాచీలు వేసాను, ఒక 4 లవంగాలు వేసాను, కొంచెం దాల్చిన చెక్క ముక్కలు ఒక 3, అవి కూడా వేసుకొని బాగా కొంచెం హీట్ అయ్యాక పౌడర్ చేసుకోవాలి. ఇందులో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక 5 ఆనియన్స్ చాప్ చేశాను, 3 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక బాల్ సైజులో చింతపండు నానబెట్టి పెట్టాను అనమాట. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసాను. మంచిగా కడాయి ఇట్లా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే ఏంటంటే మనకి పులుసులో ముక్కలు అనేవి, పీసెస్ అనేవి విడిగా ఉంటుంది, పులుసులో బాగా పడుతుంది, ప్లస్ చితికిపోకుండా ఉంటుంది అనమాట. అందుకే ఇట్లా నేను ఏంటంటే ఈ కడాయి స్పెషల్గా నేను పులుసుకే వాడతాను, ఫిష్ పులుసు కోసం పెట్టాను అనమాట. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు వేసేసాను. బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ మంచిగా వేగాక మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాం అనమాట అందులో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ వేసాను. ఆనియన్స్ కొంచెం వేగాక టొమాటోస్ కూడా వేసేసి బాగా మంచిగా ఉడికిపోయే వరకు ఫ్రై అవనివ్వాలి. కొంచెం టమాటా అనేది హాఫ్ ఫ్రై అయ్యాక మళ్ళీ కొంచెం కారపొడి వేసానండి. పీసెస్కి కాకుండా ఇది పులుసు కోసం వేస్తున్నాను కారపొడి. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసాను నేను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి కూడా మీరు ఆల్టర్ చేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. తర్వాత పులుసులోకి మెయిన్ అండి, ఏ పులుసు కర్రీకైనా మెంతి ఆకేస్తే చాలా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. నేను ఏ పులుసు చేసినా అలా మెంతి ఆకు అనేది ఖచ్చితంగా వాడతాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్స్, టమాటా చూడండి ఆయిల్ తేలింది. టమాటా అంతా మంచిగా ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలేనాక అప్పుడు దీంట్లో మనం చింతపండు గుజ్జు అనేది తీసుకున్నది ఉంటుంది కదా, టామరిన్ పేస్ట్ అనేది, అది యాడ్ చేసామన్నమాట. ఒక చిన్న గిన్నె టామరిన్ జ్యూస్ని తీసి పెట్టాను, అది యాడ్ చేశాను. ఏదైతే బౌల్తో నేను టామరిన్ జ్యూస్ వేసానో సేమ్ అదే బౌల్తో వాటర్ కూడా వేసుకున్నాను నేను. మళ్ళీ చూడండి పులుసు మరిగిపోయి మంచిగా ఆయిల్ పైకి తేలినాక పీసెస్ ఏవైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలాలు పట్టించేసి ఆ పీసెస్ అనేవి ఇందులో ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకున్నాను నేను.
సేమ్ ఇదే ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఎవ్వరైనా సరే తింటారు ఇష్టంగా పులుసు. అండ్ ఫిష్ పులుసు అనేది ఎప్పుడైనా సరే మనం ఒకరోజు ముందు చేసుకుంటే నెక్స్ట్ డే తింటే చాలా బావుంటుందండి. పీసెస్ చితికిపోకుండా ఉండడానికనేసి నేను పులుసుని మొత్తం పైకి కిందకి చేయకుండా జస్ట్ గరిటె ఇట్లా జస్ట్ రొటేట్ చేశాను. ఇవి ముందుగా ఏయించి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదండీ! ధనియాలు, మిరియాలు అవన్నీ కలిపి ఏయించిన పౌడర్ ఉంది కదా! అది నేను ఇప్పుడు యాడ్ చేశాననమాట. 2 ½ టేబుల్ స్పూన్స్ పౌడర్ వేశాను నేను ఆ మసాలా. లాస్ట్‌కి మొత్తం మంచిగా ఒక 5 మినిట్స్ పీసెస్ ఏసాక ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరేసి దించేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. కొరమీన చేపల పులుసు చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. గ్రేవీ చాలా టేస్ట్‌ఫుల్‌గా అవుతుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి.